चक्षुः तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निधि नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशधारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयति यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वर नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्ण। जय श्री कृष्ण श्री राधे राधे। हरे कृष्णा प्रभुजी श्री माताजी दंडवत प्रणाम। थैंक यू फॉर ज्वाइनिंग जपा सेशन 3 11 o'clock की। दंडवत प्रणाम माताजी। दंडवत प्रणाम बबीता माताजी। हरे कृष्ण माताजी दंडवत प्रणाम माताजी। అనురాధ మాతాజీ దండవత్ ప్రణామ్. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అనే పుస్తకంలో నుండి మనం స్టోరీలు చెప్పుకుంటున్నాము. ఐ థింక్ 71 or 72 నడుస్తుంది ఇప్పుడు కదా. సో నంబర్ డిఫరెంట్ ఉంది వేరే బుక్స్లో. మనం ఈరోజు మనం ఇంతకుముందు చర్చించుకున్నాం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దినచర్య. సో ఆయన యొక్క దినచర్య ఏంటి, అసలు విష్ణుమూర్తి ఎలా ఉంటాడు, ఊపిరి తీసుకుని వదిలే లోపల ఎన్నో బ్రహ్మాండాలని సృష్టిస్తూ ఉంటాడు. సృష్టించడమే కాకుండా స్థితి లయకారుడు కూడా, అంటే బ్రహ్మని శివుణ్ణి కూడా ఆయన సృష్టించారు అని మనం తెలుసుకున్నాం. అటువంటి అతనికి దినచర్య ఏంటి, గృహస్థాశ్రమం ఏంటి, భార్యలేంటి, పిల్లలేంటి, ఇవన్నీ తలుచుకుంటే మనకి కొంచెం ఆశ్చర్యం కలగవచ్చు. కానీ భగవంతుడు ఏంటి అంటే
ఆయన ఆచరించి చూపిస్తున్నారనమాట. మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి. అందుకనే ఆయన యొక్క దినచర్య ఒక చాప్టర్‌లో వివరించడం అనేది జరిగింది. దినచర్య అంటే ఏంటి? ప్రొద్దున లేచిన కాడ నుంచి రాత్రి పడుకునే వరకు ఆయన యొక్క కార్యక్రమాలు. సో, కృష్ణకుమారి మాతాజీ మనకి చాలా బాగానే వివరించారు ఇవన్నీ కూడా. సో, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎన్ని గంటలకి ప్రొద్దున నిద్ర లేస్తాడు? ఎవరికైనా గుర్తుందా? 3కి మాతాజీ. 3కి లేచిపోతారనమాట. సో, అందరు గృహస్థాలు కూడా 3 గంటలకే లేవాలి. ఆయనకు కూడా భార్య, పిల్లలు అందరూ ఉన్నారు. ఇల్లు ఉంది. రుక్మిణి మాతకి ఇంకా అందరూ చాలామంది భార్యలున్నారు గదా! వాళ్ళెవ్వరికీ అంత పొద్దున లేయడానికి ఇష్టం ఉండదంట. చక్కగా ఆలింగనం చేసుకొని పడుకుంటారు భర్తతోని. ఇంత ప్రొద్దున్నే లేస్తాడు. వాళ్ళ ఇష్టానుసారంగా కాసేపు పడుకోవచ్చు గదా! అని కృష్ణుడెప్పుడూ అనుకోలేదు. 3కే లేచి స్నానాదులు కాకుండా కాళ్ళు, చేతులు, మొహం అన్నీ కడుక్కొని మెడిటేషన్ చేసి, ఆ తర్వాత కార్యక్రమాలు చేసి చక్కగా ఒక రాజు ఎలా అలంకరించుకుంటాడో అలా ఆభూషణాలు, వస్త్రాలు ధరించి ఆయన రాజులాగా వెళ్ళి అన్ని కార్యక్రమాలు చేపడతారనమాట. సో, అవన్నీ గూడా మనము చదువుకున్నాం. సో, ఇలా రాజులకి ఎప్పుడు కూడా పక్క రాజ్యం ఏం చేస్తుంది, ఎదురు రాజ్యం ఏం చేస్తుంది, మొత్తం అన్ని లోకాల్లో రాజ్యం ఎలా పరిపాలిస్తున్నారు రాజులు, ఎక్కడైనా సడన్‌గా యుద్ధం వస్తుందా, ఎవరైనా ఏమైనా యాగాలు చేస్తున్నారా అని ఆలోచన వీళ్ళకు ఉంటుందన్నమాట. సో, రాజు స్వయంగా తెలుసుకోలేకపోయినా పక్కన మంత్రులు గానీ, వాళ్ళకి ఉంటారు గదా! చాలా వేరే వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు. అంటే రాజు కంటే కొంచెం కింద ఉన్నవాళ్ళు, సేనాధిపతులు అలాంటి వాళ్ళందరూ కూడా ఏ రాజుకొచ్చి న్యూస్ అన్నమాట పాస్ ఆన్ చేస్తారు. ఈ పలానా రాజు పలానా యుద్ధం చేయబోతున్నాడు. ఈ యొక్క రాజ్యంలో ఉండే రాజు రాజసూయ యాగం చేయబోతున్నారు. ఇట్లా అన్నీ న్యూస్ లాగా చెప్తూ ఉంటారు. అప్పుడు న్యూస్ పేపర్స్ అని లేకపోతే వార్తలు, టీవీలు ఇట్లాంటివేమీ లేవు గదా! మనుషులే సమాచారాన్ని తీసుకుని వచ్చేవారనమాట. సో, ఆ విధంగా సభలో కూర్చున్నప్పుడు ఉద్ధవుడు, నారదుడు వీళ్ళిద్దరూ ఉన్న సమక్షంలో శ్రీకృష్ణ పరమాత్ముడికి పాండవుల గురించి చెప్తున్నారు. పాండవులు ఏమవుతారు శ్రీకృష్ణ పరమాత్ముడికి? రిలేషన్ మేనత్త పిల్లలు. బావమరుదులు మాతాజీ. బావమరుదులు అని అంటారు. సో, కుంతి మహారాణి వసుదేవుడి యొక్క చెల్లెలవుతుంది కాబట్టి, ఆ మహారాణి యొక్క పుత్రులు వీళ్ళు. సో, ఈ పాండవులు. పాండవులు కూడా ఇంద్రప్రస్థపురంలో ఉంటారు. అంటే ఈ ప్రస్తుతం మనం ఢిల్లీ అంటాం గదా! సో, అది క్యాపిటల్ సిటీ అన్నమాట ఆఫ్ ఇండియా. ఆ రోజుల్లో గూడా ఇంద్రప్రస్థపురంలో ఉండేవాళ్ళు వాళ్ళు. సో, ఆ యొక్క ఆలోచన వస్తుంది. ఆ యొక్క టాపిక్ వస్తుందన్నమాట. ఎప్పుడు నారదుడు శ్రీకృష్ణుని అమాత్యులను ఆలించుచుండగా ఉద్ధవుడు తన అభిప్రాయాన్ని శ్రీకృష్ణుడికి ఇట్లు తెలిపెను. ఉద్ధవుడు ఎవరు? ఉద్ధవుడు ఒకసారి బృందావనం వెళ్తాడు కదా కృష్ణుని ప్లేస్ లో. వాళ్ళ చిన్నాన్న కొడుకు. వసుదేవుడి యొక్క తమ్ముని కుమారుడు. కాకపోతే ద్వారకాలో ఉంటాడు. ఎప్పుడు కృష్ణుల్లా అంటే కృష్ణుల్లాగానే ఉంటాడు సేమ్ అని చెప్తూ ఉంటారనమాట. సో, ఉద్ధవుడు ఈ ప్రస్తావన తీసుకుని వచ్చాడంట. ఇప్పుడు ఎప్పుడైతే మేనమామ అంటే వీళ్ళందరూ కూడా బావమరుదులు అని అనుకున్నాం కదా! సో, కుంతి పుత్రులు ఎలాగైతే అత్తయ్య పిల్లలవుతారో ఉద్ధవుడికి కూడా అంతే కదా! ఎందుకంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఉద్ధవుడు, శ్రీకృష్ణుడు. సో, ఈ ఉద్ధవుడు ఏం చెప్తున్నాడంటే శ్రీకృష్ణుడికి ఇట్లా తెలిపాను. ఏమంటున్నారు? ప్రభు, మీ మేనబావగు యుధిష్ఠిర మహారాజు రాజసూయ యాగం చేయ సంకల్పించెను. సో, ఇక్కడ రాజసూయ యాగం అన్నమాట. అది చేయడానికి సంకల్పించారంట. ఎవరు? యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు. అందుచేత నీవు ఇంద్రప్రస్థాపురానికి విచ్చేయవలసిందని నారద మహర్షి మేము ప్రార్థించను. సో, నారద మహర్షి అంటున్నారు, వాళ్ళ మీ అత్తయ్య కొడుకులు కదా,
వాళ్ళకు కూడా మీ సహాయం చాలా అవసరం. ఇంకా ద్వారకాలోనే ఉంటూ బృందావనం గురించి ఆలోచిస్తూ ఈ వివిధ రకాలైన రాక్షసులు వస్తూ ఉన్నారు, వీళ్ళందరినీ వధిస్తూ ద్వారకాపురి వాసుల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఈ ఈ మధ్యలో వీళ్ళ ప్రస్తావన వచ్చిందనమాట. వాళ్ళని కూడా కాపాడాల్సింది నీవే కదా, అందుకనే నారద మహర్షి నీవు అక్కడి ఇంద్రప్రస్థాపురానికి ఒక్కసారి వెళ్ళమని ప్రార్థిస్తున్నారు అని చెప్తున్నారు. అందుచేత తాము వెంటనే ఆ మహారాజు ఆ యాగానికి నిర్వర్తించుటకై సహాయపడటకు ఇంద్రప్రస్థాపురాన్ని కరుగుట యుక్తము. సో ఇక్కడ యుధిష్ఠిరుడు ఇది సంకల్పించుకున్నాడు కాబట్టి వాళ్ళకు కూడా మీ సహాయం అవసరము. అందుచేత నారద ముని ద్వారా మీకు అందిన ఆహ్వానాన్ని పాటించుట ఎంత యుక్తమో మేము శరణు వేడిన రాజుల సముద్ధరణ కూడా అంత కర్తవ్యము. పరిస్థితిని సమగ్రంగా అర్థం చేసుకునినచో ఈ రెండు ప్రయోజనాలు ఏకకాలంగా సిద్ధింపగలవు. సో నారదుడు ఆహ్వానం, ఈ రాజులు ఏది చేసినా వేరే వాళ్ళకి ఆహ్వానాలు పంపించుకుంటారని చెప్పాను కదా. సో ఇక్కడ ద్వారకా రాజు శ్రీకృష్ణుడు అయినప్పటికీ కూడా అక్కడ యుధిష్ఠిరుడు ఏమైతే చేస్తున్నాడో నారదుల వారితోని ఆహ్వానం పంపడమే కాకుండా ఆయన యొక్క రాజు, ఆయన ఆహ్వానాన్ని నువ్వు తీసుకోవడము, వాళ్ళకి ఎవరైతే శరణు వేడుతున్నారో నిన్ను వాళ్ళని రక్షించడం కూడా నీ యొక్క కర్తవ్యం. కాబట్టి ఈ రెండు ప్రయోజనాలు ఏకకాలంలో ఒకేసారి సిద్ధింపగలవు. కాబట్టి రాజులందరినీ నిర్జింప తప్ప రాజసూయాగంను నిర్వర్తించుట సాధ్యం కాదు. సో రాజసూయ యాగం అనేది చాలా కష్టము. సో నీవు వెళ్ళి హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి అని ఉద్ధవుడు శ్రీకృష్ణునికి చెప్తున్నాడు అనమాట. యుధిష్ఠిర మహారాజు రాజసూయ యాగాన్ని చేయజాలడు. సకల దిక్కులలో గల రాజులను జయించిన సార్వభౌముడే రాజసూయ యాగాన్ని చేయుటకు అర్హుడు. అందుచేత ఈ రెండు ప్రయోజనాలు సిద్ధించుటకు ముందు మనం జరాసంధుని సంహరింపవలసి ఉన్నది. ఏదో విధంగా జరాసంధుని నిర్జించినచో తమంత తామే అన్ని ప్రయోజనాలు సిద్ధించును. సో ఇక్కడ జరాసంధుడు అనే ఒకడు ఉన్నాడు అనమాట. చాలా ఎన్నో 10,000 ఏనుగులున్నంత దేహబలం ఉంటుందంట ఆయనకి మరణం చాలా కష్టం అనమాట. సో అందుచేత ఈయనని చంపాలంటే భీముడే చంపాలి, వేరే ఎవ్వరు ఏమి చేయలేరు. సో ఈయన ఉండి ఏ రాజసూయాగం చెయ్యలేడు యుధిష్ఠిరుడు, ఫస్ట్ ఈయనను సంహరించాలి అని ఉద్ధవుడు చెప్తున్నాడు అనమాట. సో ఎలా సంహరించాలో కూడా ఆయన నెక్స్ట్ పారాగ్రాఫ్లో చెప్తూ ఉంటారు. సో అతడు చెరపట్టిన రాజులకు విముక్తి కలిగించి తద్వారా అమాయకులైన నిన్ను శరణు వేడిన ఆ రాజులను కాపాడితేవన్న నీ ఆధ్యాత్మిక కీర్తి దశ దిశల వ్యాపించగలదు. సో ఇప్పుడు కంసుడు ఎలాగైతే అందరినీ సతాయించాడు, బాగా అంటే ఏం చేశాడు అంటే చెరపట్టాడు, తర్వాత ట్యాక్సులు ఎక్కువ వేశాడు, వ్రజవాసిస్కి చాలా కష్టపెట్టారు కదా. అదేవిధంగా ఇక్కడ జరాసంధుడు కూడా చిన్న చిన్న రాజులు, చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి, వాళ్ళందరినీ కూడా చెరపట్టేసి వాళ్ళ రాజ్యాన్ని ఆయన తీసుకుని చాలా బాధిస్తున్నాడు అనమాట. అందరినీ కూడా అమాయకుల ప్రజల్ని బాధిస్తున్నాడు. సో ఇప్పుడు జరాసంధుడిని చంపేయాలి, వధించాలి. అది ఎవరు చేయగలుగుతారు అంటే కృష్ణుడు అక్కడికి వెళ్తే కానీ అది జరగదు అని ఉద్ధవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. అయితే జరాసంధుడు సాధారణ వ్యక్తి కాడు, 10,000 ఏనుగులున్నంత దేహబలం కలిగిన వాడగుటచే యోధులకు కూడా అతడు అజేయుడుగా ఉన్నాడు. సో ఎవ్వరు అతన్ని చంపలేరు, ఎవ్వరు యుద్ధం చేసినా అతనితో అందరూ ఓడిపోతూనే ఉంటారంట. సో అతనిని జయింపగల బలశాలి ఎవడైనా ఉన్నచో అతడు భీమసేనుడు. సో అతడు ఒక్కడే. ఇక భీమసేనుడు ఏంటంటే వృకోదరుడు అని అంటాడు. అంటే భోజన ప్రియుడు అనమాట. కుంతిమాత చిన్నప్పుడు పిల్లలకి ఏది వండినా మొత్తం సగభాగం అంతా భీముడికి పెట్టేసి మిగతా సగం ఈ 4 అన్నదమ్ములకి పెట్టి ఆ మిగిలిందేదో తను తినేదంట. సో ఆ విధంగా ఆయనకి చాలా 10,000 ఏనుగులు ఉన్నంత దేహబలం భీముడికి కూడా ఉందన్నమాట. ప్రశస్తమైన విధానం ఏమనగా భీమసేనుడు అతనితో ద్వంద్వ యుద్ధం చేయవలెను.
సో ద్వంద్వ యుద్ధము అని అంటే మీకు తెలుసు కదా, ఇద్దరు పోటీ అన్నమాట. ఇలా పిడికిలు బిగించుకొని గుద్దుతూ ఉంటారు. అలాంటి యుద్ధం చేయవాలని అని ఈయన ప్లాన్ చెప్తున్నారు, యుద్ధవుడు చెప్తున్నారు. దాని వలన అనావశ్యకముగా వేలాది సైనికులను సంహరించవలసిన పని ఉండదు. సో డైరెక్ట్గా జరాసంధుడిని చంపేస్తే ఇటు సైనికులు అటు సైనికులు యుద్ధం చేయవలసిన పని ఉండదు అని అతని యొక్క సలహా ఇచ్చాడు. తన అక్షయనీయుల కొలది సేనతో కూడి ఉన్న జరాసంధుని వధించటం మిక్కిలి కష్టమైన పని. అందుచేత పరిస్థితికి తగిలినట్లు ఒక పన్నాగము మనము పన్నవలెను. జరాసంధుడు గొప్ప బ్రాహ్మణ భక్తి కలవాడని మనకు తెలియను. బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయుట అతనికి మిక్కిలి ప్రీతి. ఒక బ్రాహ్మణుడు ఏదైనా అర్థించినచో అతడెన్నడూ నిరాకరింపడు. ఇక్కడ చూడండి, మనమేమో మామూలుగా రాక్షస గుణాలే బయటికి వస్తూ ఉంటాయి ఎవరిలో అయినా కానీ మంచి గుణాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ మంచి గుణాలతోని వంచి అతన్ని చంపాలి, కానీ అంత బలశాలిని మనం చంపడం చాలా కష్టము అని చెప్తున్నాడు. ఆయనలో ఉండే మంచి గుణం ఏంటి అంటే బ్రాహ్మణులకి దాన ధర్మాలు ఎక్కువగా చేస్తాడంట. చేయడంలో ఆయనకు చాలా ఇష్టం. ఒక బ్రాహ్మణుడు ఏదైనా అడిగినచో అది నిరాకరించడంట. సో ఇదే ఉదాహరణ మనం ఇంతకుముందు చదువుకున్నాం. ఎవరది? కర్ణుడు మాతాజీ. ఇంకా కర్ణుడి గురించి ఎక్కువగా మనం చదువుకోలేదు. ఎక్కువ మహాభారతంలో ఆయన వస్తూ ఉంటాడు. అఫ్ కోర్స్ దానకర్ణుడే. కర్ణుడు అంటే దానకర్ణుడు అని తెలుసు మనకి. బలి చక్రవర్తి మాతాజీ. వెరీ గుడ్. బలి చక్రవర్తి ఎవరేది అడిగితే అది ఇస్తూ ఉంటాడనమాట. ఇచ్చేసి పెద్ద మంచి పేరు తెచ్చుకోవాలి అనేది ఆయనకు ఉంటుంది. సో అలా బలి చక్రవర్తి లాగా ఈయన కూడా, బలి చక్రవర్తి కూడా ఒక రాక్షసుడు కదా. అక్కడ పోయి యుద్ధం చేసి దేవేంద్రుడు ఆస్థానాన్ని కూడా తీసేసుకున్నాడు. అందుచేతే దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఈయన గోడు చెప్పుకొని ఈయన బాధలు మేము భరించలేకపోతున్నామంటేనే వామనులాగా వస్తాడు. ఇదే రకంగా ఇక్కడ కూడా జరాసంధుడు చాలా చెడ్డవాడు. రాజులందరినీ చెరించాడు, చెరలో పెట్టాడు అని ఇంతకుముందు చదివాం, ఇంతకుముందు పారాగ్రాఫ్లో. సో అలాంటి జరాసంధుడికి ఒక గొప్ప బ్రాహ్మణ భక్తి ఉందన్నమాట. సో దాన ధర్మాలు చేయటం ఆయనకి చాలా ఇష్టం. ఏదైనా అడిగితే అది ఇచ్చేస్తాడంట. అందుచేత భీమసేనుడు ఒక బ్రాహ్మణి వేషం దాల్చి జరాసంధుని కడకపోయి ద్వంద్వ యుద్ధానికి భిక్షంగా అతన్ని అర్థింపవలెను. సో ఇక్కడ ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాడు అనమాట. ఏంటి అంటే ఒక బ్రాహ్మణ వేషం వేసుకుని వెళ్ళి భిక్షగా, అంటే నాకు యుద్ధం చేయాలని ఉంది నీతోని అని కోరుకోవడం అనమాట. ఇప్పుడు మామూలు ప్రజలు కూడా రాజుతోని కోరుకోవచ్చు అనమాట ఆ విధంగా. ఇప్పుడు శ్రీరామచంద్రుడు మహాయోధుడు కదా, చాలా పెద్ద యుద్ధం చేస్తాడు రావణాసురుడితోని. సో అక్కడ యుక్తులు, ఎన్నో చలోక్తులు అన్నీ జరిగిన తర్వాత, రావణాసురుడిని సంహరించిన తర్వాత జాంబవంతుడికి ఒక కోరిక కలుగుతుంది. ఏంటి అంటే చాలా భక్తి జాంబవంతుడికి రాముడు అంటే. అయినప్పటికీ కూడా ఇలాంటివి ఉంటాయి చూడండి మనకి కోరికలు. నీతో యుద్ధం చేయాలని ఉంది అని అంటాడంట. అంటే ఎప్పుడో ఒకసారి నీ కోరిక తీరుస్తాను, కానీ ఇప్పుడు సాధ్యం కాదు అని చెప్తాడంట రామచంద్రమూర్తి. జాంబవంతుడు అట్లే ఉంటాడు. ద్వాపర యుగంలో కృష్ణుడితోని పోరాడతాడు. దేనికోసం పోరాడతాడు మనం ఈ కథ చదువుకున్నాం ఇందులో, అందుకే నేను ఆ టాపిక్ తెచ్చాను. చెప్పండి. శమంతకమణి. హరి బోల్ మాతాజీ. శమంతకమణి కోసం ఎన్ని రోజులు పోరాడతారు? కొన్నిట్లో 21 దినాలు అలా చెప్తారు, కొన్నిట్లో సంవత్సరాలు అని చెప్తూ ఉంటారు. సో అలా ఘోరమైన పోరాటం జరుగుతుంది కృష్ణుడికి జాంబవంతుడికి. అదేంటి, ఆ కోరిక అప్పుడు త్రేతాయుగంలో కోరుకున్న కోరిక ఇక్కడ ఫుల్ఫిల్ చేశాడనమాట భగవంతుడు. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది, అది అతను కోరుకున్నదే కాబట్టి ఆ యుద్ధంలో ఎప్పటికైనా శిథిలమైపోయి ఓడిపోతాడు జాంబవంతుడు. ఓడిపోయిన తర్వాత అప్పుడు గుర్తిస్తాడు, నా రాముడు తప్ప వేరే ఎవ్వరు కూడా ఇలా చేయలేరు అని. అప్పుడు గుర్తించిన తర్వాత యుద్ధం ఆగిపోతే కూతుర్నిచ్చి వివాహం చేసి ఆ సమంతకమణిని కూడా ఇచ్చి పంపిస్తాడు.
సో ఇక్కడ భీముడి అదే యుక్తి ఇక్కడ ఉపయోగిద్దామని ఉద్ధవుడు అంటున్నాడు. భీముణ్ణి బ్రాహ్మణ వేషంలో పంపించి బ్రాహ్మణులకి అతను ఏది అడిగితే అది ఇస్తున్నాడు కాబట్టి నాకు ఈ యుద్ధం భిక్షగా పెట్టండి, ద్వంద్వ యుద్ధము భిక్షగా అతని ఆర్దింపవలెను. ఆ ద్వంద్వ యుద్ధంలో భీముడు జయించుటకు వీలుగా తాము కూడా భీముని వెంట పోవలెను. ఈ సమక్షంలో అసాధ్యం కూడా సుసాధ్యము కాగలదు. మీ ప్రభావం వలనే కదా బ్రహ్మదేవుని సృష్టి కార్యము, శివుని లయ కార్యము జరుగుతున్నవి. సో ఇక్కడ మళ్ళీ ఉద్ధవుడు కృష్ణుడిని పొగుడుతున్నాడు అనమాట. సరే, భీముడికి ఇలా వేషమేసి పంపించడమే కాకుండా మీరు కూడా అక్కడికి వెళ్ళాలి. మీ సమక్షంలో అయితే ఏదైనా అసాధ్యం ఉన్నట్లయితే కూడా సుసాధ్యం అయిపోతుంది అని అంటున్నాడు. అంటే సాధ్యం అవుతుంది అనమాట. మీ ప్రభావం వల్లనే కదా బ్రహ్మ సృష్టి కార్యము, శివుని లయ కార్యము జరుగుతున్నాయి. బ్రహ్మ సృష్టిస్తుంటే శివుడు లయం చేస్తూ ఉంటాడు, అంటే నాశనం చేస్తూ ఉంటాడు అని చెప్తారు. అందుచేత మీరచటయున్నచో భీమసేనుని విజయము తథ్యము అని చెప్పాడు దేవుడు. ఇంకా చెప్తున్నాడు ఏంటి అంటే, వాస్తవానికి ఈ దృశ్య జగత్తునంతటినీ మీరే సృజించుచున్నారు. ఇక్కడంతా మళ్ళీ శివుడు కృష్ణుడి గురించి పొగుడుతూ ఉంటాడు. ఏంటి అంటే, మొత్తం మీరే కదా, అంటే విశ్వం అంతా మీరే. సో ఆ లయం అందించుచున్నారు. బ్రహ్మదేవుడు శివుడు కేవలం నిమిత్త మాత్రులు. అంటే ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఆయన కొన్ని రూల్స్ పాటిస్తారు, లాస్ పంపిస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ పాటించాలి. సో కానీ వాళ్ళు అతను ఏది చెప్తే అది వీళ్ళు చెయ్యవలసిందే. అంతేకాని వీళ్ళంతటి వీళ్ళు సొంతంగా ఏమీ కొన్ని చెయ్యలేరు. సో అలాగే బ్రహ్మదేవుడికి సృష్టి చేయమని ఇచ్చాడు ఒక వర్క్, శివుడికి ఏంటి లయం చేయమని. సో ఈ విధంగా వాళ్ళు నిమిత్త మాత్రులు, నువ్వేం చేయమంటే అది చేస్తున్నారు, కానీ మొత్తానికి అంతా కూడా నీవే కదా అని చెప్తున్నాడు అన్నమాట ఉద్ధవుడు. మీ ఆమూర్తి రూపమే ఆ కాలశక్తి, సర్వము ఈ కాలశక్తి ప్రభావాలకు లోనే ఉన్నది. అయితే భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, నేనే కాలాన్ని అని. మీకు గుర్తుందో లేదో, 18 days క్లాస్లో చాలా మంచి లెసన్ అది. కాలము నేనే, భవిష్యత్తు నేనే, భూతకాలము భవిష్యత్ కాలము వర్తమాన కాలము అన్నీ నేనే అని అంటూ ఉంటాడు. సో సర్వము ఈ కాలశక్తి ప్రభావానికి లోనైంది. సో అదృశ్యముగు ఆ కాలశక్తి బ్రహ్మ ద్వారానో శివుడి ద్వారానో అట్టి అద్భుత కార్యాన్ని నిర్వర్తింపగలుగుచున్నదాని ఒక ప్రత్యక్షంగా మీ సాన్నిధ్యం వలన భీమసేనుడి జరాసంధుని ఓడింపగలిగిన సందేహము లేదు. సో ఏది జరిగినా మీ ఆధ్వర్యంలో జరిగినట్లయితే ఓటమి అనేది లేదు అని చెప్తున్నాడు. అందుచేత అక్కడికి మీరు వెళ్ళవలసింది. ప్రియమైన ప్రభు, జరాసంధుడు సంహరింపబడినచో మీ కృప వలన తమ భక్తులకు విముక్తి చేకూరుదని జరాసంధి చెరలోనున్న రాజులందరి భార్యలు మీ లీలని శ్లాఘింతురు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు హెల్ప్ చేస్తారో, మనం ఎవరికైనా హెల్ప్ చేస్తాం కదా, హెల్ప్ చేస్తే అది ఒక్కోసారి ఏమవుతుందంటే సర్దుమణగొచ్చు, కానీ సర్దుమణిగేదానికంటే హెల్ప్ మర్చిపోరు. పలానా మాతాజీ నాకు ఇలా హెల్ప్ చేశారు, అదే ప్రాబ్లం నీకు వచ్చింది కదా, నువ్వు వెళ్ళి అడుగు, ఆవిడ చాలా మంచివారు, అడిగితే చేస్తారు. మన గురువు గారు ఉన్నారు కదా, ఆయన కూడా మనకి ఏదైనా అడిగితే వెంటనే సమాధానం ఇస్తారు, ఫోన్ తీయకపోవడం అట్లాంటిది ఏమి ఉండదు. కానీ ఒకరికొకరు ఎలా చెప్పుకుంటారో అలా ఉద్ధవుడు చెప్తున్నాడు అనమాట. రాజులందరినీ చెరలో పెట్టాడు కదా జరాసంధుడు, వాళ్ళందరినీ విడిపించినప్పుడు ఆ భార్యలందరూ మీ లీలని శ్లాఘింతురు, అంటే బాగా పొగుడుతారు. శంఖాచూరుని అంటే నరకాసురుని భార్య నుండి విముక్తి పొందిన గోపికలంతా వారు ఆనందింపబడుదురు. సో గోపికలందరూ నరకాసురుడు చెరలో పెడితే వాళ్ళందరినీ విడిపించి మళ్ళీ భార్యలుగా చేసుకున్నాడు కదా. సో వాళ్ళందరూ ఎంత ఆనందపడుతున్నారు. మహర్షులు, గజేంద్రుడు, భాగ్యదేవత లక్ష్మీదేవి, సీతాదేవి, మీ తల్లిదండ్రులు అందరూ మీ అభాజ్య కరుణచే ధ్యాస విముక్తి పొందిరి. సో వీళ్ళందరూ కూడా ఆయన కరుణ చేతనే. గజేంద్ర మోక్షం మనకు తెలుసు కదా. హరే కృష్ణ. సీతాదేవి రావణాసురుని నుంచి పట్టుకొస్తాడు. లక్ష్మీదేవి ఆయన యొక్క తల్లిదండ్రులు అంటే వసుదేవ దేవకీలు,
వీళ్ళు కూడా పాపం వీళ్ళందరినీ కూడా ఆయన చెర నుండి విడిపించి ముక్తుల్ని చేయడము, రాక్షసుల్ని చంపడం చేయడం వలన వీళ్ళందరూ ఇలా వచ్చారు. సో మేమందరం కూడా మీ వలన విముక్తి పొందిన వారము, సర్వదా మీ ఆధ్యాత్మిక లీలను గానం చేయుచుండు వారము. సో మనం కూడా అదే చేస్తున్నాం ఇప్పుడు. భాగవతము 10వ కంటో దేవాది దేవుడు శ్రీకృష్ణుని యొక్క లీలలు హరే కృష్ణ చర్చించుకుంటున్నాం అన్నమాట. సో అలా నీవు కనుక ఆ జరాసంధుణ్ణి భీముడి చేత చంపించినట్లయితే ఇంతమంది వీళ్ళందరూ ఎలా చెర నుండి విడిపోయి వచ్చి ఆనందంగా ఉన్నారో అదేవిధంగా నీ లీలలను గానము చేస్తారు అని చెప్తున్నాడు. అందుచేత ప్రభు ముందుగా జరాసంధుని వదకు పూనుకొని తక్కిన సమస్యలన్నీ తమంతట తామే పరిష్కారమగును. ఎప్పుడైతే మనకి వామనదేవుడు ఎవరిని కిందకి పాతాళానికి నొక్కారు? బలి చక్రవర్తిని. బలి చక్రవర్తి మంచి సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం అంటే వీళ్ళు ప్రహ్లాద సామ్రాజ్యం నుంచి వచ్చిన అతను అసలు. కానీ అతని రాక్షసత్వంతో ఉన్నాడు కాబట్టి, కానీ అతని కోరిక మళ్ళీ తీరుస్తాడు, పాతాళ లోకంలో రాజుని చేస్తాడు అనమాట. సో అలా జరాసంధుణ్ణి ఎప్పుడైతే బలిచక్రవర్తి వెళ్ళిపోయాడో మళ్ళా సామాన్యంగా దేవేంద్రుడు రాజు అయ్యాడు, దేవతలందరూ సుఖంగా ఉన్నారనమాట. మళ్ళీ ఇక్కడ కూడా జరాసంధుడిని వధించినట్లయితే అందరూ వేరే సమస్యలన్నీ వాటంతట అవే పరిష్కారం అవుతాయి అని ఉద్ధవుడు చెప్తున్నాడు. ఇంద్రప్రస్థాపురంలో నిర్హంప తలపెట్టిన రాజసూయాగం జరపట్టబడిన రాజుల సుకృతం వలనను జరాసంధుని దుష్కృతం వలన యథావిధిగా నిర్వర్తింపబడును. ఇప్పుడు చూడండి, ఒక ఫంక్షన్ అవుతుంది, ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, అందులో ఒకరిద్దరు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది కదా, అయ్యో నేను ఫంక్షన్ అటెండ్ చేయలేకపోతున్నాను, ఇదేంటి జ్వరం ఇట్లా వచ్చింది అని చెప్పి. ఇంట్లో ఉండి కూడా ఒక్కొక్కరికి ఎక్కువగా లూజ్ మోషన్స్ అవ్వడము, ఆ ఫంక్షన్ అటెండ్ అవ్వలేకపోవడము, ఆ బాధ అనేది వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు రాజసూయ యాగం అంటే చాలా పెద్ద పూజ అన్నమాట. దీంట్లో రాజులు పాల్గొనక ఎంత బాధగా ఉంటుంది వాళ్ళు చెరలో ఉంటే. అదే జరాసంధుడిని కనుక మనం వధించినట్లయితే వాళ్ళు యథావిధిగా అన్నీ చూస్తారు కదా చక్కగా అని అంటున్నాడు అన్నమాట ప్రభు. జరాసంధ శిశుపాలులు వంటి రాక్షస రాజులను సంహరించుట కొరకు చెరపట్టబడిన రాజులను విముక్తి చేకూరుట కొరకు రాజసూయాగాన్ని నిర్విఘ్నంగా జరుపుట కొరకు తాము ఇంద్రప్రస్థాపురానికి విచ్చేయవలసి ఉన్నది. సో అటువంటి రాజుల్ని అందరినీ కూడా ఈ రాక్షసుల బారి నుండి తప్పించాలంటే యాగం కూడా, ఆ యాగాన్ని కూడా ఏమైనా చేయవచ్చు. జరాసంధుడికి అసలు మరణం అనేది తర్వాత వస్తుంది, ఎలా సంభవిస్తుందని ఒక కృష్ణుడి వల్లే సాధ్యం అన్నమాట. లేకపోతే వాళ్ళకి మరణం అనేది అంత ఈజీగా రాదు, చాలా బలస్తులు. సో అందుచేత తక్షణమే మీరు ఇంద్రప్రస్థాపురానికి వెళ్ళవలసింది అని చెప్తున్నాడన్న. మీరు తొందరగా ప్రయాణం అగుదురుగాక అని అంటున్నాడు. కొలువుకూటంలో సమానిష్ఠులైన సభ్యులందరికీ ఉద్ధవుని ఆలోచన నచ్చింది. ఇంత వివరంగా చెప్పాడు కదా చక్కగా, ఈ రాజుల్ని రక్షించాలి, వాళ్ళ భార్యలు సంతోషిస్తారు, ఇంతకుముందు ఏమేం గొప్ప విషయాలు చేశారు అవన్నీ కూడా ప్రస్తావించేసరికి అందరికీ అవును, ఈ ఆలోచన చాలా కరెక్ట్, కృష్ణుడు వెంటనే ఇంద్రప్రస్థాపురం వెళ్ళాలి అని అందరూ అన్నారంట. సో అందరూ కృష్ణుని వెంటనే ఇంద్రప్రస్థాపురానికి బయలుదేరట సర్వ విధాల శ్రేయస్కరమని అంగీకరించారు. అసలైతే మన రాజు మన దగ్గర ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉన్నారు కదా, మన ఇంట్లో యజమాని ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సో ఆ యజమాని ఉన్నప్పుడు మనము ఇంకా ఉన్నంత సంతోషము అతను లేనప్పుడు ఉంటుందా? హరే కృష్ణ. అంటే వేరే ఊరికి వెళ్ళడము ఏదో జరుగుతారు కదా, ఈ దిగులు వేరే విషయం. అస్సలైతే మనకి ఎలా ఉంటుందంటే
అసలు వండుకోబుద్ధి కాదు, తినాలనిపించదు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కొక్క విషయంలో కృష్ణుడు శాశ్వతంగా యజమాని లేకుండా గూడా చేస్తాడు కొన్నిసార్లు. చేసినప్పుడు దాని యొక్క అంటే ఆ యొక్క ఎడ్యుకేషన్, ఆ మరుపు గూడా మళ్ళీ భగవంతుడే ఇస్తాడు. మర్చిపోయేటట్టు యథావిధిగా మనం ప్రెజెంట్‌లో ఉండేటట్టనమాట. సో, ఇప్పుడు శ్రీకృష్ణుడిని ఒక్క రోజు గూడా వాళ్ళకిష్టముండదసలు. ఏంటి అంటే వదులుకోవడం. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, ఆకర్షణంగా ఉంటాడు. షడైశ్వర్యాలన్నీ గూడా బాగా చూస్తూ ఉంటారు గదా! అందరూ గూడా. సో, శ్రీకృష్ణుని వదులుకోవడం ఒక్క నిమిషం గూడా ఆయనను వదిలి ఇష్టముండదు ఆళ్ళకి పంపించడానికి. కానీ ఒప్పుకుంటున్నారు. దేనికోసం ఒప్పుకుంటున్నారు? చాలా కష్టంగా ఒప్పుకుంటున్నారనమాట. రాజ్యసభలో గూడా వాళ్ళు అలా కష్టంగా, సరే ఇంకా ఉద్ధవుడు ఇంత రకంగా, ఈ రకంగా చెప్తున్నాడు. ఎక్కడైనా కష్టముంటే మరి రాజు యొక్క విధి వెళ్ళాలి కదా! క్షత్రియుడు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, ఇవన్నీ చేయాలి. ఎందుకు హెల్ప్ చేయాలి అంటే గూడా రీజన్స్ చెప్పారు గదా! ఇంతకుముందు నువ్వు వీళ్ళకి అందరికీ హెల్ప్ చేశారు. మీ వల్లనే వీళ్ళందరూ ఇలా ఆహ్, జస్ట్ 1 సెకండ్. కొంచెం పేపర్ మిస్ అయింది. హరే కృష్ణ. సో, మీ వల్ల ఇంతమంది విముక్తులయ్యారు. వీళ్ళింత సంతోషంగా ఉన్నారు. సో, వాళ్ళని కూడా మీరు చేయవలసిందే అని అంటారనమాట. అని ఇంకా ప్రయాణం చేయండి అని ఒక ఉద్ధవుడు అంటాడు. సో, కులకూటంలో సమానిష్టుల సభ్యులందరికీ ఉద్ధవుల ఆలోచన నచ్చింది. అంతటా కృష్ణుడు తండ్రియగు వసుదేవుని వద్దను, తాతయ్యగు ఉగ్రసేని వద్దను సెలవు గైకొని వెంటనే ఇంద్రప్రస్థాపుర యాత్రకు సన్నాహాలు చేయవలసిందని తన సేవకులకు ధారకుని, జైత్రునిని ఆదేశించెను. యాత్రకు ఏర్పాట్లు పూర్తి కాగానే బలరాముని వద్దను యాదవరాజును ఉగ్రసేను వద్దను వీడ్కోలు గైకొని తమ రాణులను, కుమారులను సర్వ సంభారంలో ముందుగా పంపు ఏర్పాట్లు చేసి శ్రీకృష్ణుడు గరుడధ్వజంతో అలంకరింపబడిన తన రథాన్ని అధిరోహించెను. ఇక్కడ కృష్ణుడు చూశాడా ఎంత మంచివాడో! పిల్లల్ని, భార్యల్ని అందరిని గూడా తీసుకెళ్తున్నాడనమాట. ఎందుకంటే వాళ్ళు చుట్టాలు గదా అక్కడ పాండవులు. అంటే రాజసూయ యాగం చూడొచ్చు అని చెప్పి ఫ్యామిలీతో పాటు కృష్ణుడు వాళ్ళని పంపించి, ఈయన గూడా రథాన్ని ఎక్కి వీళ్ళ దగ్గర సెలవు తీసుకొని బలరాముడు, ఉగ్రసేనుడు వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు చూసుకుంటారు ద్వారకాని అని చెప్పి పరివారము బయలుదేరుటకు ముందు కృష్ణుడు వివిధ ప్రచారములతో నారదమునిని సంతుష్టిని చేసెను. అయితే ఈ ప్రయాణానికి ముందు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు భగవంతుడిని దండం పెట్టుకోవడము, పెద్దవాళ్ళుంటే వాళ్ళకి పాదాభివందనాలు చేయటము, ఏవైనా చిన్న చిన్న పూజలుంటే అవి చేస్తూ వస్తాం కదా! సో, ఆ విధంగా నారదముని కృష్ణుని చరణారవిందాలపై వ్రాలెనని ఆరాటపడెను. సో, నారదుడేమనుకుంటున్నాడు, కృష్ణుడి పాదాలకి చరణారవిందాలని తాకాలి అని నారదుడు అనుకుంటున్నాడు. కానీ కృష్ణుడు ఏం చేశాడో తెలుసా? ఒక్క నిమిషం. సో, అలా బయలుదేరటానికి నారదుడు వెయిట్ చేస్తున్నాడు. ఇంకా కృష్ణుడు బయలుదేరిపోతాడు గాబట్టి, ఆయన పాదాల మీద పడిపోవాలి అని ఇంత గొప్పగా చెప్పాడు గదా ఉద్ధవుడు. అప్పుడు ఎవరికైనా మనసులో కృష్ణుడి మీద ఇంకా ఆరాటము అని అనిపిస్తుంది. కానీ స్వామి అంటే శ్రీకృష్ణుడు ఏం చేశాడు, మానవ మాతృని పాత్ర నిర్వర్తించిన వలన కేవలం మనస్సులోనే ఆయనను ఆరాధించి, ఆయన దివ్య రూపాన్ని తమ హృదయంలో నెలకొల్పుకొని ఆకాశ మార్గంన అచ్చటి నుండి వెడలిపోయెను. సాధారణంగా నారదుడెప్పుడూ భూమి మీద నడవడు. ఆకాశ మార్గంననే సర్వదా సంచరించును.
నారదుడు వెడలిపోయిన పిమ్మట. అయితే ఎప్పుడైతే నారదుడికి ఇలా చెయ్యాలి అనిపించిందో, కానీ ఇక్కడ మానవ మాతృలాగా ఉన్నాడు కాబట్టి శ్రీకృష్ణుడే నారదుడికి పాదాభివందనాలు చేస్తాడనమాట. అప్పుడు చాలా బాధాకరంగా ఉంటది. ఒక్కొక్కసారి గురువు బయటకు వస్తారు కదా! అంటే ఎక్కడో ఒక సభలో నుండి బయటకు వచ్చినప్పుడు అందరూ పాదాభివందనం చేస్తున్నప్పుడు కొందరు పెద్దవాళ్ళు కూడా ఉంటారు వయసులో. అయినప్పటికీ వాళ్ళకి కొంచెం మనసులో కష్టం అనిపిస్తుంది. కానీ ఆ పొజిషన్ అట్లాంటిది కాబట్టి అది చేస్తారు. సో, నారదుడు మనస్సులోనే ఆయనకి పాదాభివందనాలు చేస్తూ ఈ శ్రీకృష్ణుడి నుండి ఇంకా సెలవు తీసుకొని ఆకాశ మార్గాన ఆయన ఎప్పుడు కూడా భూలోకంలో మనం ఏవో సినిమాలు అవి ఇవి చూసుంటాము. కానీ ఇక్కడ చక్కగా చెప్తున్నారు ఆయన దివ్య రూపాన్ని హృదయంలో నెలకొల్పుకొని ఆకాశ మార్గంలో అచట నుండి వెళ్ళిపోయాడంట. సో ఆ తర్వాత ఏమైంది, ఆకాశ మార్గం సర్వదా నారదుడు వెడలిపోయిన పిమ్మట కృష్ణ భగవానుడి చెరపట్టిన రాజులందరి వద్ద నుండి వచ్చిన దూతను తగు విధంగా బదులు పలికెను. అతి శీఘ్ర కాలంలోనే జరాసంధుని వద్దకు తగిన ఏర్పాట్లు చేయుదునని ఆ రాజులు నిశ్చింతగా ఉండవచ్చని ఆయనతో అతనితో పలికి వీడుకొల్పెను. సో ఎవరైతే దూత వచ్చారనమాట, ఆ దూత నారదుడితో పాటు వచ్చారు, అతని చెప్పి మీరు చింతించవలదు, నేను వస్తున్నాను అని చెప్పండి అంటే ఆ దూతలు వెళ్ళిపోయారనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత అట్టి హామీని కృష్ణ భగవాన్ నుండి పొంది ఆ దూత చెరపట్టుబడిన రాజుల వద్దకు పోయి ఆ శుభవార్తను వారికి తెలిపి మహా ఆనందపరచెను. ఆ రాజులందరూ మిక్కి ప్రీతులై భగవాని రాక కొరకు ఆతృతతో ఎదురు చూడసాగిరి. సో ఇదంతా కూడా పూర్వకాలంలో ఎలా ఉండేదంటే ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే ఒక దూతలతోని రాజు దగ్గరికి పంపిస్తే రాజు ఎవరినో పంపిస్తాడు ఫస్ట్, పంపించి అది కరెక్టా రాంగా అని తెలుసుకోవడం. వాళ్ళు వచ్చినప్పుడు ఇది, కానీ రాజే వస్తున్నాడంటే ఎంత ఆనందం ఉంటుంది అసలు. ఇంకా వీళ్ళందరూ మమ్మల్ని విడిపించడానికి మహానుభావుడే వస్తున్నాడని చాలా ఆతృతతో వాళ్ళు చూస్తూ ఉన్నారంట. సో గజదళము, శకటములు, అశ్వదళము, పదాతి దళము మొదలగు వానితో కూడిన రాజపరివారంతో రథమెక్కి కృష్ణుడు బయలుదేరాను. సో ఇక్కడ ఇవన్నీ చూడండి, అంటే గుర్రాలు వెళ్తున్నాయి, తర్వాత గాడిదల టైప్లో ఉంటాయి అవి, గజాలు, ఏనుగులు, ఇవన్నీ అంటే కొందరు నడుస్తూ ఉన్నారు కూడా. సో వీళ్ళందరితో పాటు రథం ఎక్కి కృష్ణుడు బయలుదేరాను. భేరీలు, డంకాలు, నాగారాలు, శంఖాలు, కొమ్ములు, బూరలు మున్నవి మోగుచుండెను. సో మహారాజు బయలుదేరుతున్నాడంటే పెద్ద పెద్దగా సౌండ్స్ చేస్తూ వెళ్తారనమాట. ఆ మంగళారములు దశ దిశల వ్యాపించను. లక్ష్మీదేవి అవతారమైన రుక్మిణీదేవిని ముందుంచుకొని 16,000 మంది రాణులు తమ తమ పుత్రులతోని పరివారాలతోని కృష్ణుని రథం వెనుక పల్లకీలలో బయలుదేరి వారందరూ నూతన వస్త్రాలతో సర్వాభరణాలతోనే అలంకరించబడి ఉండిరి. వారి దేహాలకు చందనము పెట్టబడెను. వారు గుమగమలాడు పూలదండలు ధరించిరి. పట్టు వస్త్రాలతోనూ పతకాలతోనూ వాజుల లతారుతోనూ వారి పల్లకీలు అలంకరించబడి ఉండెను. ఒక్క పల్లకి అంటే ఏమో కానీ ఇప్పుడు 16,108 పల్లకీలు తయారు చేశారు. ఆ పల్లకీలన్నీ ఎన్ని పువ్వులు కావాలి, ఎంత వాసన అండ్ వాళ్ళందరూ గంధాలతో తయారయ్యి ఆభరణాలు వేసుకొని పట్టు వస్త్రాలు వేసుకొని ఆ పిల్లలు పరుగు పరుగున రథాలెక్కి ఇంకా చాలా ఆనందంగా అనమాట. ఒక ఫంక్షన్కి వెళ్తున్నట్టు వెళ్తున్నారు, ఒక యుద్ధం చేయడానికి అన్నట్లు కాదనమాట. రాజసూయాగానికి ఆహ్వానం పొందగానే ఇంతమంది ఇలా బయలుదేరారనమాట. ఆ పదాతి దళాలు అంటే నడిచేవాళ్ళు ఖడ్గాలు, డాలులు, బల్లాలు చేతబూని రాణులకు అంగరక్షలుగా వెంట నడిచిరి. ఇప్పుడు పల్లకి అంటే నడుస్తారు కదా 5 పట్టుకొని. సో ఈ పల్లకీలు ఇవన్నీ నడిచేటప్పుడు వాళ్ళకి రక్షణ భటులు ఉండి వాళ్ళు కూడా నడుస్తూ వెళ్ళారంట. అప్పుడు ఇలాంటివి ఏమీ లేవు కదా, లైక్ కార్స్ అని, మోటార్ సైకిల్స్ అని, మెట్రో అని ఏవీ లేవు కాబట్టి నడిచే వెళ్ళాలి. రాణులు మాత్రం కూర్చుంటారు, అక్కడక్కడ చక్కగా భోజనాదులు చేసుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట.
సో ఇక్కడ ఆ పరివారాల్లో పలువురు వేశ్యలు కూడా ఆ పరివారంలో ఉండిరి. శిబిరాలను ఏర్పాటు చేయుటకు అవసరమగు సామగ్రినంతటిని వృషభములు, దున్నలు, గాడిదలు, మొగదలు జంతువులపై కొనిపోయిరి. సో అక్కడక్కడ వాళ్ళు టెంట్లు వేసుకొని కూర్చుని హాయిగా ఎంజాయ్ చేయడానికి ఆ సామగ్రినంతా కూడా పట్టుకుని పోయారనమాట. సో వాటికి వేరే జంతువుల్ని వాడుకున్నారు. ఏంటి, వృషభాలు అంటే ఎద్దులు, ఈ తర్వాత గాడిదలు, దున్నలు, దున్నపోతులు, ఇవన్నీ అంటే తీసుకుని వెళ్ళారనమాట. ఆ తర్వాత అత్యంత మనోహ సాగిన యాత్రలో ఎచ్చట చూచిన రంగురంగుల పతకాలు, ఛాత్రాలు, వింజామరలు, వేర్వేరు ఆయుధములు, దుస్తులు, ఆభరణాలు, శిరస్త్రాణములు, ఆయుధములు దర్శనమిచ్చెను. సూర్యుని కాంతిలో మెలమెల మెరియుచున్న యాత్ర సముద్ర తరంగం వలె ముందుకు సాగెను. సో ఈ విధంగా వాళ్ళు ముందుకి వెళ్తూ ఉన్నారనమాట. మీరందరూ చూస్తున్నారా ఈ సినిమాని? జస్ట్ ఇమాజిన్ ఎంత బాగుందో కదా. మాతాజీ. అన్ని పల్లకీలు ఆనందంగా డే టైంలో వెళ్తున్నారంట. ఇంకా మణులు, మాణిక్యాలు ఇలా మెరుస్తూ ఉంటాయి వాళ్ళ పట్టు వస్త్రాలు అండ్ బ్యూటిఫుల్ కర్టన్స్ అని చెప్తున్నారు ఏంటి ఆ పల్లకీకి. సో ఇవన్నీ బాగా మెరుస్తూ ఉంటే, మంచి సువాసన వెదజల్లుతూ ఉంటే వాళ్ళు బయలుదేరారంట. సో ఈ విధంగా శ్రీకృష్ణుని పరివారము ఇంద్రప్రస్థాపురం నేటి కొత్త ఢిల్లీ వైపు పయనమాయను. అంటే అటు వెళ్తున్నారు. దారిలో ఏమేమి కలిసినాయి, కొన్ని రాష్ట్రాలు కలిసినాయి అంట. ఏంటి, గుజరాత్ రాష్ట్రము, సూరత్ రాజ్యమండల గుండా, రాజస్థాన్ ఎడారి గుండాను, కురుక్షేత్రం గుండాను తమ ప్రయాణము సాగించిరి. ఈ వివిధ రాజ్యముల మధ్య అనేక పర్వతాలు, నదులు, నగరాలు, గ్రామాలు, పచ్చిక మైదానాలు, గనులు కలవు. వారు ఈ ప్రదేశాలన్నింటినీ అధిగమించిపోయిరి. సో ఇవన్నిటినీ కూడా దాటుకుని వెళ్ళడం అంటే ఈ రోజుల్లో మనకి టైం లేదని స్పీడ్గా వెళ్ళిపోతుంటాం కదా, ఆ విధంగా కాదు. చక్కగా వాళ్ళు గుడారాలు వేసుకొని అక్కడ ఉండి పిల్లలతోని వాళ్ళతోని ఎంజాయ్ చేస్తూ చక్కగా భుజిస్తూ ఇవన్నీ చూసుకుని అన్నీ దాటుకొని ఆ పర్వతాలని, నదుల్ని, పచ్చిక మైదానాల్ని అన్నింటినీ దాటుకొని ఇంద్రప్రస్థాపురానికి పోతూ కృష్ణ భగవానుడు దృష్టద్వతి, సరస్వతి అనే 2 మహానదులను దాటెను. పాంచాల, మత్స్య దేశాల గుండా పయనించెను. చివరకు వారు ఇంద్రప్రస్థాపురం సమీపించిరన్నమాట. ఇంకొచ్చేసారు, ఢిల్లీకి వచ్చేసారు. ఎక్కడి నుండి వచ్చారు? ద్వారకా నుండి ఢిల్లీకి వచ్చారు. ఓకే, ప్రస్తుతం గురించి నేను చెప్తున్నానంటే నియర్లీ గుజరాత్ అనమాట. గుజరాత్ నుండి ఢిల్లీకి నార్త్కి వెళ్ళారు. సో దేవాదేవుడకు శ్రీకృష్ణ సాన్నిధ్యం సులభంగా లభించినది కాదు. అందుచేత కృష్ణ భగవానుడు తన రాజధాని ఇంద్రప్రస్థాపురాన్ని సమీపించిన వార్త వినగానే యుధిష్ఠిర మహారాజుకు హర్షతీయసంతో మేను గగుర్పొడిచెను. సో ఈ ఆహ్వానం అందగానే ఎంత తొందరగా వచ్చాడు అని, అది కూడా ఫ్యామిలీతో వచ్చారంటే ఇక్కడ కూడా వీళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి కదా అందరికీ. సో వీళ్ళందరూ ఎంత ఆనందించారంటే, యుధిష్ఠిరుడికి అయితే గగురు పొడిచనంటే వెంట్రుకలు నిక్కపొడుచుకుని ఉంటాయి చూడండి, అలా ఒకలాంటి సంతోషం వచ్చేసిందంట ఆయనకి. వెంటనే నగరం వెలువడి వచ్చి ఉచిత రీతిన శ్రీకృష్ణుడికి ఆయన స్వాగతం పలికెను. ఆయన ఆస్థానము అన్నీ వదిలేసుకొని వెలుపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడంట. మంగళ వాయిద్యాలు మ్రోగింపవలసినదిగాను, మధుర గానాలు చేయవలసిందిగాను ఆయన ఆదేశించిరి. సో సైలెంట్గా ఇన్వైట్ చేయడం కాకుండా చక్కగా మంగళవాద్యాల్ని, మధుర గానాల్ని ఎదురు తీసుకెళ్తూ తీసుకురావాలి అని అందరికీ చెప్పాడంట ఆయన. తర్వాత విద్వాంసులకు బ్రాహ్మణులు వేదాలను పఠించమని చెప్పాడనమాట. శ్రీకృష్ణునకు హృషికేశుడు అని ఒక పేరు, ఆ పేరునకు అర్థం ఇంద్రియాలను వశం చేసుకునేవాడు అని. సరిగ్గా ఇంద్రియాలను జీవ చైతన్యం చేరు విధంగానే యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని సమీపించెను. ఆయన కృష్ణుని పెద్ద మేనబావ. సహజంగానే ఆయనకు స్వామి అని అమితమైన ప్రేమ. స్వామికి దర్శింపగానే ఆయన హృదయం ప్రేమ వాత్సల్యంతో నిండిపోయాను. స్వామి ఆయన దర్శించి ఎన్నో దినములు ఆయన. అందుచేత తనకు స్వామి దర్శనం లభించుట తన అదృష్టంగా ఆయన భావించెను. శ్రీకృష్ణుని తిరిగి ఆయన ఆలింగనము చేసుకొనేను. సో చాలా రోజుల తర్వాత కలిసిన తర్వాత అసలు ఆ చేతి స్పర్శ,
ఆ భావము కళ్ళల్లో అవన్నీ ఎంత ఎక్కువగా ఉంటాయి అంటే మనం అనుభవిస్తేనే తెలుస్తుంది. సో యుధిష్ఠరుడు యాక్చువల్లీ ద క్లోజ్నెస్ ఈజ్ బిట్వీన్ అర్జున అండ్ కృష్ణ, కానీ యుధిష్ఠరుడికి కూడా కృష్ణుడు అంటే అంత ప్రేమ అనమాట. ఆయన రాజు కాబట్టి ముందుగా వచ్చి మంగళ వాయిద్యాలతో అవన్నీ ఆహ్వానించి తిరిగి తిరిగి అంటే మళ్ళీ కౌగలించుకుంటున్నాడు, మళ్ళీ వదలబుద్ధి అవ్వట్లేదు అనమాట శ్రీకృష్ణుని. అలా ఆలింగనం చేసుకొని సాగినమంట. శ్రీకృష్ణ భగవాన్ దివ్య మంగళ విగ్రహము భాగ్యాదేవత అయిన లక్ష్మికి నిత్య నివాసం యుధిష్ఠిరుడి స్వామిని ఆలింగనం చేసుకొని గాని ఆయనలోని ఐక కాలుష్యములన్నీ అంతరించినవి. అంటే ఏవైనా చిన్న చిన్న కోరికలు కాలుష్యాలు మనలో ఉంటే కూడా మనం ఏం చేస్తాము, భగవంతుడి పాదాలు తాకడానికి ఎటువంటి విగ్రహాలైనా అక్కడ బోర్డు కూడా రాస్తారు, విగ్రహాల్ని తాకవద్దు. అయినప్పటికీ కూడా మనకి ఏంటో అంత ఆరాటం కదా. సో అదే విధంగా యుధిష్ఠిరుడు మళ్ళీ 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 ఆలింగనం చేసుకుని ఆ కాలుష్యాలన్నీ పోగొట్టుకున్నాడంట. తర్వాత ఆధ్యాత్మిక ఆనంద సాగరంలో ఆయన ఓలలాడెను, ఆయన కన్నులు అశ్రుసిక్తములయ్యను. సో ఎక్కువగా ఆనందం వేసినా ఎక్కువ దుఃఖం వేసినా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కదా, అలా అయిందంట. దేహము పరవస్వంతో కంపించసాగాను. తాను ఐక జగత్లో జీవిస్తున్నానన్న మాటే ఆయన పూర్తిగా మర్చిపోయాను. పిమ్మట పాండవులలో రెండవ వాడగు భీమసేనుడు మందహాసం చేయిచు వచ్చి తన మేనబావ కృష్ణుని ఆలింగనం చేసుకున్నాను. పరనసత్వమును అనుభవించను. భీమసేనుని కూడా ఇహలోకములో జీవించుచున్నట్టు స్పృహ లేదు. సో ఎవరైనా కృష్ణుణ్ణి మనం తాకినట్లయితే అసలు ఈ లోకంలో మనం ఉన్నాము అని అనుకోమన్నమాట, పరలోకంలోనే ఉన్నాం. యుధిష్ఠిరుడు అంటే భీముడికి కూడా అలాగే అనిపించింది అన్నారు. ఇంకా తర్వాత తక్కిన ముగ్గురు పాండవులు అనగా అర్జున నకుల సహదేవులు శ్రీకృష్ణుని స్వయంగా ఆలింగనం చేసుకొనెను. ఆ ముగ్గురు సోదర నేత్రములను ఆనందాశ్రులతో నిండిపోయాను. తనకు మిక్కిలి కూర్చి చెలికాడొకటి చేయి అర్జునకు శ్రీకృష్ణుని తిరిగి తిరిగి ఆలింగనం చేసుకొనెను. సో ఇక్కడ మనము ఇందాక అనుకున్నాం కదా అర్జునుడు చాలా క్లోజ్ అని, ఇప్పుడు అదే అనమాట. ఇంకా చెలికాడు అగుట చేయి అంటే ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. యుధిష్ఠిరుడు కొంచెం పెద్దవాడు కదా, వీళ్ళిద్దరిది సేమ్ ఏజ్ కృష్ణుడు అర్జునుడు. సో అందుకని మళ్ళీ మళ్ళీ తిరిగి 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 వాళ్ళు కౌగలించుకొని ఆ తృప్తి పొందుతున్నారంట. నకుల సహదేవులు కృష్ణుడు తమకు ఆలింగనం చేసుకోమని పిమ్మట ఆయన పాదార విందాలని ప్రణమిల్లిరి. వీళ్ళిద్దరూ చిన్నవాళ్ళు అనమాట, కృష్ణుడు అర్జునుడు కంటే నకుల సహదేవులు. అందుచే చిన్నవాళ్ళు ఎప్పుడైనా పాదాభివందనం చేస్తారు, పెద్దవాళ్ళు కౌగలించుకుంటారు. సో కౌగలించుకున్నా సరే మళ్ళీ వాళ్ళు ప్రణమిల్లారంట. అటు పిమ్మట కృష్ణ ప్రభువు అచటనున్న బ్రాహ్మణులకు కురువంశ వృద్ధులకు భీష్మ ద్రోణ ధృతరాష్ట్రులకు ప్రణామాలు ఆచరించెను. ఇంకను అచట కురు సంజయ కేకయాది వివిధ దేశముల రాజులు కలరు. కృష్ణుడు వారిని అందరినీ తగు రీతిని సంభావించెను. నూతులు మాగదులు మున్నగు స్తోత్ర గాయకులు బ్రాహ్మణులతో కలిసి శ్రీకృష్ణుని స్తోత్రం చేసిరి. గంధర్వాది గాయకులను విదూషకులు మృదంగాలు శంఖాలు బేరీలు వీణలు కొమ్ముబూరలు మ్రోయించిరి. సో వీళ్ళందరూ ఒకరికొకరు చక్కగా ఆలింగనం చేసుకుని ఆ పెద్దవాళ్ళందరినీ ఎప్పుడైతే కృష్ణుడు కలుస్తున్నాడో ఒక పండగ వైభవం లాగుందనమాట వాళ్ళకి. ఇంద్రప్రస్థాపురంలో కృష్ణుడు వచ్చేసాడు ఇదే నడుస్తుంది. సో అట్లు నగరానికి ప్రవేశించినప్పుడు ప్రజలు తమలో తాము స్వామి లీలను గూర్చి నామ రూప గుణ వైభవాలను గూర్చి చర్చించుకొనసాగిరి. సో ఇప్పుడు మనము జూమ్ క్లాసెస్ తీసుకుంటున్నాము, జూమ్లోనే మన ఫేసులు కనిపిస్తున్నాయి ఫోటోలో, కానీ ప్రత్యక్షంగా మనం కలిసినప్పుడు ఆ యొక్క వైబ్రేషన్ వేరేలాగా ఉంటుందా, సేమ్ అట్లే ఉంటుందా? ఈమెను ఎన్నోసార్లు చూస్తున్నాంలే అలా ఉంటుందా? వేరేలాగా ఉంటుంది మాతాజీ. ఎంతో ఊళ్ళో చూసిన వాళ్ళు మనకి దగ్గర వాళ్ళు మళ్ళీ దగ్గరలో ఉన్నాము అని ఇంకా ఎక్కువ చూసిన అభిమానం భాగ్యం కలిగింది అని. అంటే సామాన్య జనాలకే అలా అనిపిస్తే కృష్ణ పరమాత్ముడు పరలోకం నుండి వచ్చిన అతన్ని చూస్తే వాళ్ళకి ఎలా ఉండాలి? ఇంకా
అందుచేత ఒక పెద్ద పండగ వైభవంలాగా చర్చించుకుంటున్నారంట. చిన్నప్పుడు కృష్ణుడు ఇలా చేశాడు, ఫేస్ చూసారా చిన్నప్పుడు లాగానే ఉంది, ఇప్పుడు కూడా ఆ చిలిపి కళ్ళు అని ఇంకా రకరకాలుగా ఆయన లీలల్ని, రూపాన్ని, గుణాన్ని, ఆ వైభవాన్ని ఒక్కరికొకరు చెప్పుకుంటూ ఉన్నారంట. తర్వాత సర్వ వీధులు మదించిన ఏనుగులచే మది సుగంధుల జలములు వెదజల్లబడెను. ఇప్పుడు మనం నీళ్లు చల్లి ముగ్గులేస్తూ ఉంటాం కదా, ఏదైనా ఊరేగింపు వస్తున్నా లేదా పండగలప్పుడు ప్రత్యేకంగా మనం రంగవల్లులు చేస్తూ ఉంటాం. అదే రకంగా వీళ్ళు కూడా రంగురంగుల పతాకాలు, తోరణాలు ఇవన్నీ కట్టి వాళ్ళ ఇళ్ళని అన్నిటినీ అలంకరించేసుకున్నారంట. కృష్ణుడు వస్తున్నాడంటే మామూలు కాదు కదా. సో మనం మామూలుగా ఒక పండక్కి ఎంత అలంకరించుకుంటాం. నిన్న ఏకాదశి ఉండింది, అభిషేకాలు చేసుకుంటాము, కొందరు చేసుకుంటారు, అభిషేకం చేసుకుంటాము, వివిధ రకాల పుష్పాలు, తులసి తీర్థాలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకా పళ్ళు ఇవన్నీ తెచ్చుకొని ఇంత రకంగా పూజ చేసుకొని అగరత్తులు కూడా రకరకాలుగా వేసుకొని మన ఇల్లంతా ఒక పండగ వైభవం లాగా ఎలా చేస్తామో అలా కృష్ణుడు వస్తున్నాడని చెప్పి వాళ్ళందరూ అలా చేసుకున్నారంట. ప్రధానమైన వీధి కూడలో బంగారు నగిషీతులో ద్వారాలని నిలబెట్టానంట. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఒక మహానుభావులు వస్తున్నా సరే, ఈవెన్ ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు వస్తున్నారంటే అక్కడక్కడ ఫ్లెక్సీలు కట్టి పెద్ద పెద్ద ద్వారాలు చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ మామూలు ద్వారాలు ఎలాంటివి, బంగారంతో చేశారంట. సువర్ణ కుంభములు ఉంచబడెను. సో బంగారంతో చేసిన స్తంభాలు అన్నీ కూడా పెట్టేసి సర్వాభరణాలు, పూలదండలు, అగరొత్తులు, ఇంకా ప్రతి గృహంలో వేలాది దీప తోరణాలు. ఇప్పుడు మనం సీరియల్ లైట్స్ వేసేస్తాం, ఎల్ఈడి లైట్స్ కదా, కానీ అప్పట్లో దీపాలు వెలిగించేవారంట. దూరం నుండి చూచి వాళ్ళకి దీపావళి మహోత్సవం లాగా కనిపించనంట. ఇళ్ళ లోపల భాగాల్లో ధూపాలు వెలిగించేవారంట. పై భాగంలో పతాకలు రెపరెపలాడుచుండెను. ఇళ్ళ కప్పులపై నిలిపిన బంగారు పూర్ణ కుంభాలు తలతలా మెరిసిపోవచ్చు. కుంభం అంటే ఒక కుండ లాంటిది అనమాట, బంగారంది. ఇట్లా గోపురం ఉంటుంది కదా, ఆ టైపు. అవి పైన పెట్టుకున్నారంట, అవి తలతలా మెరిసిపోతున్నాయంట. సో ప్రతి ఒక్కరు కూడా ఇలా చక్కగా అలంకరించేసి, ఇంకా ఎలా అంటే ఆడవాళ్ళైతే పట్టు చీరలు, నగలు అన్నీ వేసేసుకొని వాళ్ళ ఇంటి ముందుకి భగవంతుడు ఎప్పుడు వస్తాడో అని చెప్పేసి దర్శించటానికి బాగా ఆరాటపడుతూ ఉన్నారంట. ఆయన దర్శించటానికి వచ్చుటలో వారి జుట్టుముళ్ళు ఊడిపోయినాయి, పోకముళ్ళు శిథిలము తర్వాత కోకముళ్ళు అంటే చీరలు కూడా అటు ఇటు అయిపోయినా పర్వాలేదు, భగవంతుని చూడాలి. గోపికలు ఎలా వచ్చేవారు, ఆ విధంగా తమ ఇంట పనులన్నీ మర్చిపోయి అన్నీ వదిలేసి శ్రీకృష్ణ సందర్శించడానికి వీధుల్లోకి అందరూ పరిగెత్తారంట. గజాలు, అశ్వాలు, రథాలు, కాల్బాలు మొదలగు వానితో కూడిన ఈ ఊరేగింపు మిగిలిన సమర్థముగా నుండెను. ఆ సందట్లో కృష్ణుని దర్శించుట కొరకు కొందరికి ఇంకా కనిపించదు కదా, అంత గుంపులో ఇళ్ల పైకి ఎక్కి చూసేవారంట. కొందరు రాణుల సహా కృష్ణుడు తమ ఇండ్ల మీద ఉండగా సాగుచుండగా చూచి వారు మిక్కిలి ఆనందించిరి. కొందరేమో ఊరేగింపు వారు పుష్పవృష్టి కురిపించిరి. సో మనస్సులో వారు కృష్ణుని ఆలింగనం చేసుకొని హార్దికమైన స్వాగతం పలికిరి. నక్షత్రాల మధ్య చంద్రుని వలె తమ రాణుల మధ్య ప్రకాశించి చిన్న స్వామిని చూచి వారు తమలో తాము గుసగుసలాడుకొంచుండిరి. ఇంకా ఎప్పుడైతే ఊరొచ్చేసారో ఈ పల్లకీలు దిగిపోయారనమాట రాణులు. ఇంకొక రాణి ఒక్కొక్క అందము, ఐశ్వర్యము, ఆ మధ్యలో కృష్ణుడు, అవన్నీ చూసేసరికి అందరు గుసగుసలాడుకుంటున్నారంట. చూసారా కృష్ణుడు ఈ భార్య ఆ భార్య అని చెప్పేసి అనమాట. సో వాళ్ళందరూ ఒకరినొకరు మాట్లాడుకొని చెలి నిత్యం శ్రీకృష్ణుని మందహాసాలను క్రీగంటి చూపులను అనువింపజాలిన ఈ రాణులు ఇంత పుణ్యం చేసుకొనిరో కదా. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నారో, శ్రీకృష్ణున్నే భర్తగా పొందారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారంట. ఆ తర్వాత స్వామికి మంగళ ద్రవ్యాలు సమర్పించుచు హృదయపూర్వకమైన స్వాగతాన్ని పలికారు. సో ఈ విధంగా వారు దాసభావంతో స్వామిని ఆరాధించరి, అంటే దాస్యభావంతో ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో ఇలా ఉండేసరికి వాళ్ళ యొక్క మందహాసము, తర్వాత
వాళ్ళ ఆప్యాయతను అన్నీ తెలియజేశారంట. ఇప్పుడు ఒక డెకరేషన్ ఎవరైనా మనల్ని పిలుస్తారు, ఆహ్వానిస్తారు. ఆహా! వచ్చారా అంటే అది వేరే విషయం. కానీ వాళ్ళు ఏమి మాట్లాడకుండా ఇల్లంతా సుగంధ ద్రవ్యాలతో నింపేసి చక్కగా అలంకరించబడి ఒక టేబుల్ మీద అన్నీ కూడా అమర్చారు. ఏంటి నీళ్లు తాగడానికి కానీ, మజ్జిగ, కూల్ డ్రింక్స్ అని, స్టార్టర్స్ అని ఇలాంటియన్నీ పెట్టి రెడీగా ఉంచారంటే వాళ్ళు చక్కగా మనల్ని ఆహ్వానానికి మనము అర్హులము అన్నట్టు వాళ్ళు కూడా సంతోషంగా ఆహ్వానిస్తున్నారు అని తెలుస్తుంది. కానీ ఒక్కొక్క వైపు మనకి ఏమీ కనిపించదు, అసలు ఇంటి వాళ్ళే కనిపించరు, పని మనుషులు వచ్చి తలుపు తీస్తారు, అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకు అర్థం కాదు అసలు నిజంగా మనల్ని పిలిచారా, పొరపాటుగా వచ్చామా అని కూడా మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదనమాట. ఆప్యాయతని వాళ్ళు డెకరేషన్‌లో తెలియజేశారంట శ్రీకృష్ణుని. సో, శ్రీకృష్ణుడు మందహాసం చేయొచ్చు అంటే ఇంకా పెద్ద పెద్దగా ఇవ్వలేడు కదా! మనసులో ఇంత చేశారా నా కోసం మీరు నేనేమి ఇవ్వలేదు కదా మీకు, మీరింత చేశారని చాలా ఆనందంగా సాదర స్వాగతాన్ని స్వీకరించారంట. పాండవుల తల్లి అయిన కుంతిలో తమ మేనల్లుడు దేవాదిదేవుడు శ్రీకృష్ణుని చూడగానే ప్రేమ, వాత్సల్యము పొంగిపొరను. వెంటనే ఆమె తన శయ్య నుండి లేచి కోడలకు ద్రౌపదితో సహా కృష్ణుని ఎదురుకు వచ్చి వాత్సల్యంతో అతని కౌగిట చేర్చెను. ఇంకా కుంతి మహారాణి బోధలైతే ఇంకా చెప్పనే అవసరం లేదు. శ్రీకృష్ణుని అంటే ఎప్పుడు నాతోనే ఉండిపో అని అంటూ ఉంటుంది ఆమె. మాకు ఎక్కువ కష్టాలు ఇయ్యి తండ్రి, నాకు కష్టాలు ఇస్తే నువ్వు నా దగ్గరే ఉంటావు, నాకు సుఖం అనేదే వద్దు అని కుంతీదేవి అంటూ ఉంటుందంట. సో ఒక్కసారి పడుకున్న ఆవిడ ఇంత కోలాహలం జరుగుతుంది ఏంటి అని తెలిస్తే తొందరగా ఆడవాళ్ళు బయటికి రారన్నమాట ఆ రోజుల్లో. సో అప్పుడు కృష్ణుడు వచ్చాడని తెలిసేసరికి ఇంకా ఆమె ద్రౌపదితో సహా పరిగెత్తుకుంటూ కృష్ణుని వచ్చేసి కౌగలించుకుందంట. ఆ తర్వాత కృష్ణుడు అట్లు తన ప్రసాదంలోని కొని వచ్చిన యుధిష్ఠిరునకు ఆనందోత్సవ సంబరంతో ఏమి చేయుటకు పాల్పోలేదు. తగిన విధంగా కృష్ణుని అర్చించుటకు తామేమి చేయవలనో మర్చిపోయాను. ఇంకా ఆనందంలో ఒక్కోసారి మనం మంచినీళ్ళు కూడా ఇయ్యం. మనకి చాలా కావాల్సిన వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత వస్తే ఒకలాంటి గుబులు అలాంటిది వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ యుధిష్ఠిరుడు కూడా ఏం చేయాలనేదే మర్చిపోయాడంట. సో శ్రీకృష్ణుడు కుంతిని అంతఃపురంలో తన వృద్ధ స్త్రీలను ప్రణామంలో ఆచరించను. తన చెల్లెలగు సుభద్ర కూడా ద్రౌపది వెంట అచ్చటికి వచ్చెను. వారిరువురు భక్తి ప్రవర్తనతో శ్రీకృష్ణునికి నమస్కరించెను. అత్తగారి సూచనను అనుసరించి ద్రౌపది నూతన వస్త్రాలతోనూ ఆభరణాలతోనూ పుష్పాలతోనూ రుక్మిణి, సత్యభామ, భద్ర, జాంబవతి, కాళింది, మిత్రవింద, లక్ష్మణ, సత్య అను శ్రీకృష్ణుని 8 భార్యలకు స్వాగతం పలికెను. సో ఈ ద్రౌపది మాత వచ్చేసి సుభద్ర, ద్రౌపది వీళ్ళందరూ వచ్చి వీళ్ళందరినీ స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారంట. మొదట కృష్ణుని ప్రధాన భార్యలకు స్వాగతం పలికి పిమ్మట తక్కిన రాణులకు కూడా తగు రీతిన ఆమె స్వాగతం పలికెను. యుధిష్ఠిర మహారాజు కృష్ణులకు ఆయన వెంట వచ్చిన రాణులు, సైనికులు, అమాత్యులు మున్నగు వారికి విశ్రాంతి తీసుకుని తగిన ఏర్పాట్లు చేసెను. రోజులు ఏ రోజుకు ఆ రోజు నవీన విధానంలో వారి సంభాషించు ఏర్పాట్లను యుధిష్ఠిర మహారాజు కావించెను. సో శ్రీకృష్ణుడి ఇంద్రప్రస్థాపురంలోనున్న రోజులలోనే ఆయన అర్జునుని సహాయంతో అగ్నిదేవుని సంతుష్టిపరచుటకై కాండవనం అతడు భక్షించుటకు అనుమతించెను. ఆ కాండవ దహన సమయం ఆ అడవిలో తలదాచుకొనిన మాయాసురుని శ్రీకృష్ణుడు కాపాడెను. అట్లు కృష్ణుని వలన రక్షింపబడిన మాయాసురుడు శ్రీకృష్ణునికి పాండవులకు కృతజ్ఞతాబద్ధుడయ్యను. అందుచే ఒక అద్భుతమైన సభాభవనమును ఇంద్రప్రస్థాపురంలో అతడు వారికి నిర్మించి ఇచ్చెను. సో ఇక్కడ ఈ రాక్షసుని రక్షించాడనమాట శ్రీకృష్ణుడు. ఆయన ఇంద్రప్రస్థ నగరంలో రిటర్న్ గిఫ్ట్ లాగా అనమాట సభాభవనాన్నే ఇచ్చారంట. శ్రీకృష్ణుడు అట్లు యుధిష్ఠిర మహారాజును సంతుష్టిపరచుటకై అనేక మాసముల పాటు ఇంద్రప్రస్థ నగరంలో ఉండిపోయాను. అక్కడ ఉన్న రోజులలో ఆయన అందందు విహరించుచు అర్జునితోనూ వివిధ యోధులతో కలిసి రథంపై విహాళిపోవుచుండెను.
ఇంద్రప్రస్థాపురం శ్రీకృష్ణ పరమాత్మ దశమ స్కందము 70 అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్లో ఒకటి ఇచ్చారు, అది రేపు నేను వివరంగా చెప్తాను. మాయాసురుడు ఎవరు, అగ్ని కాండవ వనం అంటే ఏంటి, అగ్నిదేవుడిని ఎందుకు సంతుష్టపరచాల్సి వచ్చింది అనేది నేను రేపు, ఒక స్టోరీ ఉంటుంది, అది నేను రేపు వివరంగా చెప్పి ఇంకొక స్టోరీ మనము తీసుకుందాం. ఓకే. సో ఇంద్రప్రస్థాపురానికి కృష్ణుడు ఎంత చక్కగా వచ్చి వెకేషన్ లాగా ఎంజాయ్ చేద్దామని వచ్చాడు. ఆ విధంగా వాళ్ళు సెటిల్ అయ్యారు, కొన్ని రోజులు ఉన్నారు సంతోషంగా. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఓకే. సో ఇంద్రప్రస్థాపురానికి ఎందుకు వచ్చాడు శ్రీకృష్ణుడు, రీజన్ ఏంటి? రాజసూయ యాగము. రాజస్సు యాగానికి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఎలా ఉందంటే, ఫంక్షన్ చేసుకుంటే ఒక్క 2-3 నిమిషాల ముందు కూడా అతిథులు వస్తారు కదా. కానీ అప్పటి రోజుల్లో అలా కాదనమాట. పెళ్ళి ఉందంటే ఒక 1 నెల రోజుల ముందే వెళ్ళిపోయేవారు, ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఒక 15 రోజుల ముందే వెళ్ళిపోయేవారు. సో అలా ఆనందంగా గడిపేవారు అనమాట బంధువులు. అది పోయింది ఇప్పుడు, లేదనమాట. ఏదో హాల్ బుక్ చేస్తారు, హాల్కి వెళ్తారు, ఎంత క్లోజ్ వాళ్ళైనా అక్కడ పెళ్ళి 3 గంటలు అవుతుంది, భోజనం చేస్తారు, వెళ్ళిపోతారు. 2 పూటలు కూడా ఉండడానికి కొంత కష్టంగా ఉంది. అంటే కొన్ని ఫ్యామిలీస్లో కొందరు ఉన్నారేమో ఇలా నెలల తరబడి ఉండి ఎంజాయ్ చేసేవారు, చాలా తగ్గింది అని నేను చెప్తున్నాను. కానీ ఆ రోజుల్లో అలా ఉండేది. అలా ఉన్నప్పుడు పిల్లలంతా కజిన్స్ అందరూ కలిసి ఆడుకుంటారు, ప్రేమ ఆప్యాయత అనురాగాలు పెరుగుతూ వస్తాయి అన్నమాట. చక్కగా వాళ్ళు బావా బావా అని సంబోధించుకుంటున్నారు, ఇంత ఫ్రెండ్స్ అయినా రిలేషన్స్ అలా అన్నమాట. సో ఆ విధంగా మనకి భగవంతుడు ఇలా గృహస్థాశ్రమంలో ఏదున్నా కానీ అందరూ ఇలా కలుసుకోవాలి, ఈ విధంగా ఉండాలి అనేది మనకి నేర్పిస్తున్నారనమాట. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, ఒక్కరో ఇద్దరో మహా అయితే 4. సో 4 కంటే ఎక్కువ ఉండట్లేదు. కానీ మనం దాన్ని పెంచుకుని పూర్వం ఎలా ఉన్నామో అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి మనం కూడా. సో చేస్తే ఒక ఆనందం అన్నమాట, అంతే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రపాద్ की जय, गुरु महाराज की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री 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 राधा मदन मोहन की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, श्री श्री चैतन्य निताय की जय, गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. నాకైతే చాలా నచ్చింది ఈ ఘట్టం. అసలు అక్కడి నుంచి మనం ఎందుకు వచ్చామో, వాళ్ళతో పాటు ఆ ఫ్యామిలీలో ఉండిపోతే బాగుండేది కదా, ఆ విధంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీకేమైనా